హలో 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 వచ్చేసాడు మీ పాయింట్ పెద్దగా. ఈ రోజు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు రావాలని ఉదయానికే వచ్చేసా. ఇందుకు ఆ వీడియో ఏంటో తెలుసు కదా, ఆల్రెడీ ప్రోమో వచ్చింది కదా, మీరు చూశారు కదా. నిన్న మన దమ్మక్క నామినేషన్ చూసారా లేదా? చూసే ఉంటారులే. అక్కడ భరణే ఎంత కూల్గా, ఎంత సౌమ్యంగా, ఎంత రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడాడు. ఎంగిలాకి ఎగిరిలు ఎక్కువ అన్నట్టు దమ్ము శ్రీజ ఎలా ఎగిరెగిరి పడింది నేను చూసే ఉంటారుగా. ఆ పాయింట్ గురించి కూడా మాట్లాడేసుకుందాం. ముందుగా ప్రోమోలో చూద్దాం. రామురాతుడు అంటున్నాడు కదా, అన్నా నువ్వు కొంచెం రూడ్గా ఉన్నావన్నా, గుద్దేసుకుని పోయావన్నా, బ్యాటరీలైనా చూడట్లేదు, నువ్వు లుక్సే చాలా డిఫరెంట్ గా ఉన్నాయన్నా అని. దానికి మన పవన్ కళ్యాణ్ సారు చాలా మంచి రీజన్ చెప్పాడు. ఈ రీజన్ తో కానీ నువ్వు నామినేట్ చేసావంటే ట్రోల్ అయిపోతావు. ట్రోల్ అయిపోతాడా? ఆ కుర్రోడు ఎందుకన్నయ్య ట్రోల్ అయిపోతాడు? ఆ రీతు చౌదరి చేతుల్లో చేతులు పెట్టి రోజు తిరుగుతున్నా నువ్వు కదా ట్రోల్ అవుతున్నది ప్రెజెంట్. నువ్వు నీ గురించి అర్థం కాదు, ట్రోలింగ్ దేనికి అవుతుంది అనేది అంత పర్ఫెక్ట్ గా చెప్పగలిగినోడు నువ్వు కూడా ట్రోలింగ్ అయిపోతావు, ట్రోల్ అయిపోతావు అని ఎందుకు అర్థం కాదని నీకు అర్థం కావాలి కదా. నువ్వు ఏమనుకుని వెళ్ళావు, ఏం సింపతికి ఏం ఆడుకుని వెళ్ళావు, స్టేజ్ మీద ఏమన్నావు, ఇది లేకపోతే నా లైఫ్ ఏంటో ఉంటది కానీ చాలా మందికి సమాధానాలు చెప్పాలి అని చెప్పే వెళ్ళావుగా. మరి ఇప్పుడు సమాధానం చెప్పవా? ఇదేనా? ఇందుకేనా వెళ్ళింది? అయితే బాత్రూమ్ లో ఆ అమ్మాయికి గైడెన్స్ ఇస్తున్నావు ఎలా క్లీన్ చేయాలని. లేదంటే రీతు చౌదరి దగ్గర వచ్చి రోజంతా, లేదంటే ఆ ప్రియా దగ్గర కూర్చొని రోజంతా ఆ సొల్లు కబుర్లే కదా అన్నయ్య. అందుకంటే ఏం చేస్తాను, మా అయితే మధ్యలో గ్యాప్ల మధ్యలో ఆ పళ్ళు ముక్కలు, ఆ ఫ్రూట్ ముక్కలు తింటున్నావు అంతే. ట్రోల్ అయిపోతావు అని అంత పర్ఫెక్ట్ గా దేనికి ట్రోల్ అవుతావు, దేంటని తెలిసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అన్నాయ్. చూసుకో అన్నాయ్, కొంచెం గేమ్ మార్చుకో. ఇక మాస్క్ మ్యాన్, ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. మాట్లాడితే మొదటి రోజు హౌస్ లో అడుగు పెట్టే నుంచి నేను పోతా అంటుంటే ఏదో మామూలుగా టెంపర్ అనుకున్నాం. టెంపర్ కాదు, అతను కాదు, సమస్య, మానసిక సమస్యలా మారిపోయింది. అంటే నేను వెళ్ళిపోతా. ఏమైపోయిందయ్యా వారం రోజులకి? ఏమంత కొంపలు మునిగిపోయా నువ్వు బయటికి వెళ్ళిపోవాలి? చిన్న మొక్క ఏమైంది? అక్కడ కొంచెం కోపం వచ్చింది, వాళ్ళు కూడా అమ్మాయిలే అని అన్నావు. అంటే నేను ఇప్పటివరకు మాట్లాడింది అమ్మాయిలతోనే అని అన్నావు. కానీ చెప్పుకున్నావు కదా, ఒకసారి చెప్పుకుని ఆపేయచ్చు కదా. సాగ తీసి ఆఖరికి ఫుల్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి నేను వెళ్ళిపోతా అంటే ఆ మాత్రం దానికి ఎందుకు గుండు గీక్కున్నావు? ఎందుకు అగ్ని పరీక్షలో అంత టెంపర్ గా వెళ్ళావు? ఎందుకు అంత ఫైట్ చేసావు? ఎందుకు ఎక్కడి వరకు వచ్చావు? వచ్చినోడు కనీసం ఒక 5 వారాలైనా ఉండాలి కదా అన్నయ్య. వచ్చిన రోజు నుంచి నేను పోతా అంటావు. నిన్నైతే ఆ కన్ఫ్యూషన్ రూమ్ లో కూర్చొని నీ బాధ వర్ణాతీతం. ఎందుకంత ఎవరో అక్కడ నేను టార్గెట్ చేయట్లే, నువ్వే ఫీల్ అయిపోతున్నావు. నీకు నువ్వే నన్ను ఎవరో టార్గెట్ చేస్తున్నారు ఫీల్ అయ్యి ఒక మాట పదే అంటే మన బ్రెయిన్ కూడా అదే నమ్ముతుంది. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అదే అయిపోయింది అన్నయ్య. వాళ్ళు అసలు పట్టించుకోవట్లే. నువ్వు అమ్మాయిలని మమ్మల్ని ఎందుకు అన్నావు అని నిన్ను వచ్చి ఆ ఇమానియల్ నిలదీశాడా? భార్యని వచ్చి అడిగాడా? అడగలేదు కదా. ఎందుకు అంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం? సిల్లీ విషయాలు కూడా లాక్కొని లాగ్ స్టార్ అయిపోతున్నావు. అలాగా బ్రెయిన్ మీద ప్రెషర్ పెట్టి ఏం చేయాలో, ఏం మాట్లాడాలో, ఎలా ఆడాలో కూడా తెలియని పరిస్థితిలోకి వచ్చావు. నువ్వు వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఈ సీజన్ లో నా ఒపీనియన్. కానీ ఏముంది, ఒక్క వారానికే ఫసక్. ఇంకోటి, ఓ టాస్క్ ఓడిపోతే అంత సీరియస్ గా, అంత దీనిగా పట్టుకొని పట్టి డిస్కషన్ చేసి అంత అవసరమా? ఇలాంటి టాస్కులు బొచ్చుడు ఆడతావు. బిగ్ బాస్ హౌస్ లో 100 రోజులుంటే 1000 టాస్కులు ఆడతావు. ఆ ఒక్క టాస్క్ కోసం ఓడిపోయింది ఇలా అయితే రేపు ముందు చాలా టాస్కులు ఓడిపోతావు అన్నాయ్. చూసుకో అన్నాయ్. నెక్స్ట్ ఇంకోటి ఏమైపోయింది, ఆ దమ్ము శ్రీజ విషయంలో నీ ఫ్లిప్పింగ్ ఎంత దారుణంగా ఉందంటే, దమ్ము శ్రీజ సంజనాన్ని ఎంచుకొని వెళ్తున్నప్పుడు ఆల్ ది బెస్ట్, బాగా ఆడు, ఫేక్ గా ఆడొద్దు, పర్ఫెక్ట్ గా ఆడు, ఎవరు గెలిచినా పర్లేదు అన్నావు. నువ్వు ఓడిపోయిన తర్వాత మొత్తం ఫ్లిప్ అయిపోయావు. ఓడిపోయిన తర్వాత దమ్ము శ్రీజ వల్ల ఓడిపోయావు. దమ్ము శ్రీజ అటు ఎందుకు ఇలా ఆడాలని ఫ్లేట్ మార్చేసావు. నిన్న అంటే దానికి ఒక కారణం ఎత్తుకొని చెప్పేస్తున్నావు. ఏంటంటే ఆ సంజన కెప్టెన్ అవగానే ఆ ఫ్లోరా గారిని వేధించారు, దానివల్ల అసలు ఫ్లోరా గారిని వేధించడానికి ముందు నుంచే నువ్వు ఓడిపోయి ఆ పక్కన కూర్చొని ఉన్నావు కదా. ఫ్లోరా గారిని ఆవిడ కెప్టెన్ అయ్యి బ్యాడ్జ్ పెట్టిన తర్వాత చెప్పింది ఆవిడకి నువ్వు నా సూట్ కేసు వెళ్తే బట్టలతే అని. నువ్వు అంతకు ముందే స్టార్ట్ చేసావన్నాయి. నీకు అర్థం కావట్లేదు కానీ ఆడియన్స్ అందరం చూస్తూనే ఉన్నాం. కాకపోతే నీకున్న గొప్ప ఇదేంటంటే, లక్షణం ఏంటంటే,
ఒకటి ఏదో ఒకటి చేస్తావు, దానికి మంది మీద వేసేస్తావు, వీళ్ళ కోసమే చేసా అంటావు. అక్కడ ఫ్లోరా కోసం నేను దమ్ము శ్రీజని వేధిస్తున్నాను, దమ్ము శ్రీజ గెలిచిందని అన్నాను అని చెప్పావు. కానీ నువ్వు అది కాదు, వాస్తవంగా నీకే లోపం ఉంది. ఆ లోపాన్ని మిగతా వాళ్ళ మీద అందరి మీద పడేసి వాళ్ళ కోసం చేసా వీళ్ళ కోసం చేసా అని చెప్పుకుంటున్నావు అంతే. నువ్వు మాట్లాడుతున్నప్పుడు మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు నేను అబ్జర్వ్ చేస్తున్నా అన్నయ్య, ఏ రోజు చూసినా అదిగో వాళ్ళ కోసం చేసా, ఇదిగో ఈ పెప్సీ వీళ్ళ కోసం తీసా, నేను మంది కోసం ఆలోచిస్తా, జనం కోసం జనం కోసం కాదు, అది నీ సమస్య. ఎంత త్వరగా సమస్య నుంచి బయటపడితే నీ బిగ్ బాస్ జర్నీకి అంత మంచిది. లేదంటే ఎంత త్వరగా బయటకు వచ్చేస్తే నీకు అంత మంచిది. ఇక ఈ ప్రియా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనబ్బా. ఈ కర్ణ కఠోరం, ఏ మాట విందు, మాట్లాడితే నేను ఓనర్ అంటది. మొదటి రోజు నుంచి చూసుకుంటే నేను పళ్ళు ఇచ్చా, నూనె ఇచ్చా, ఉప్పు ఇచ్చా, పప్పు ఇచ్చా, మిమ్మల్ని అందరినీ పోషించేది నేను కాబట్టి ఇలాగ ఉంటున్నాను, అయినా మీరు ఒక ముద్ద పెట్టడానికి కూడా ఇది అవుతున్నారని వాళ్ళని నీ మాటలతో హింసించి 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 నానా పాటలు పెడుతున్నావు ప్రియా. ఇది వాస్తవం. ఎందుకంటే అతను ఒక చిన్న ముద్ద పెడితే ఎక్కడైనా రూల్స్ ఏమైనా ఉంటాయో, మా ఫుడ్ మీరు తినొచ్చా అన్నాడు. అన్నందుకే నీకు వచ్చేసరికి ఫుడ్ ఇదా, మా పళ్ళు ఇవ్వట్లేదా, మేము ఇవ్వట్లేదా అని ఎంత న్యూసెన్స్ చేసింది. వాళ్ళు వచ్చి మిమ్మల్ని బతిమాలుకొని మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే ఇస్తామని మీరు పెట్టారు రూలు. కానీ వాళ్ళ ఫుడ్ వెళ్ళి బలవంతంగా తినేమని చెప్పరా. నేను ఇంట్లో పనిచేసిన పనులు ఇంట్లోకైనా వాళ్ళు వండుకుని ఫుడ్ వెళ్ళి తినేసి వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ మీద కయ్యానికి వెళ్ళాం. బేసిక్ కదక్క, ఇది కూడా మిస్ అయిపోయావు నువ్వు. ఇప్పుడు భరణి గారి దగ్గరికి వచ్చి మీకే కాదన్నా మాకు హ్యుమానిటీ ఉంది, మాట్లాడితే మీరే హ్యుమానిటీ మీకు ఒక్కరిగా ఉన్నట్టు చెప్తారు, మాకు ఉందన్నావు. లేదని ఆయన అనలేదు కదా. అదే మాట చెప్పాడు నేను లైవ్ లో కూడా, నేను మీకు హ్యుమానిటీ లేదని అనలేదమ్మా అని. మరి ఆ మతానికి ఎందుకంటే ఒకటే టార్గెట్, భరణి. ఆ గ్రూప్ మొత్తాన్ని భరణి నడిపిస్తున్నాడు. భరణిని ఎలిమినేట్ చేసేస్తే ఆ గ్రూప్ ని తొక్కి ఇంకా నారదీయొచ్చు. ఇదే టార్గెట్. అందుకే మొత్తం ఆ డీమోన్ పవన్ తప్ప మిగతా 5 సింగిల్ పాయింట్ తో పట్టుకుని వచ్చాడు. నువ్వు గుడ్డు, ఆవిడ తీసింది నువ్వు చూసావు, చెప్పలేదు, గాడిది గుడ్డు. ఇదే దీన్ని ఒకరు ముందు నుంచి స్టార్ట్ చేస్తే ఒకరు వెనక నుంచి, ఒకరు మధ్యలో నుంచి, ఒకరు కింద నుంచి, ఒకరు పై నుంచి ఆ పాయింట్ తీసుకొచ్చి నామినేట్ చేశారు. రకరకాల రీజన్లు చెప్పారు, అన్నీ గుడ్డు చుట్టే. అరే గుడ్డు దొంగతనం ఒకటి జరిగింది, చేసిన ఆవిడ బాగానే ఉంది. చూసిన వాడిని పట్టుకొని మీరు ఎంతగా టార్గెట్ చేయడం అంటే, ఆ తర్వాత మీరు కూడా చేశారు కదా చాలా. ఏం ప్రియా, దొరికినవన్నీ ఎత్తుకుని వచ్చేస్తున్నావుగా, పాకెట్లో దోచేస్తున్నావు, తీసుకెళ్ళి ఆ మూల తీసుకెళ్లి కూర్చొని తింటున్నావు, ఆ పరుపులో దోచేస్తున్నావు, చాక్లెట్ల దగ్గర నుంచి దొరికితే ఎత్తుకుపోతున్నావుగా. మరి దీన్ని దొంగతనం అనరా? ఆ తర్వాత మాస్క్ మేను పెప్సీ తెచ్చి జనానికి పంచుతాను సార్, నేను పెద్ద రాబిన్ హుడ్ అన్నట్టు కలరింగ్ ఇస్తున్నాడు. మరి దాని దొంగతనం అనరా? ఆ దమ్ము శ్రీజ ఆ చాక్లెట్లన్నీ ఎత్తుకొచ్చేసింది, అక్కడ కూర్చొని మూల కూర్చొని తింటుంది, ఆనందపడుతుంది. అందరూ దొంగతనాలు చేసి మళ్ళీ అప్పుడు జరిగిన ఒక పాచిపోయిన గుడ్డు గురించి మళ్ళీ పట్టుకుని అది కూడా తీసిన ఆవిడని వదిలేసి, తీసినప్పుడు చెప్పలేదని చెప్పి ఇతను వేధించడం అంటే క్లియర్ గా అర్థం కావట్లే టార్గెట్ అని. మీరు టార్గెట్ చేస్తుంటే ఆడియన్స్ ఏమైనా చూస్తారా? కనీసం ఉండాలిగా, ఇంతైనా ఉండాలిగా జ్ఞానం అనేది. బయట ఆడియన్స్ చూస్తున్నారు, ఒక వ్యక్తిని పనికి మాలిన గాడిది గుడ్డు మీద పెట్టి మనం చేసేస్తున్నాం అంటే వాళ్ళందరికీ తెలుస్తుంది. అదే గుడ్డు స్టోరీ తర్వాత మనం చాక్లెట్లు, బిస్కెట్లు, పప్పులు, ఉప్పులు, మొత్తం అన్ని పెప్సీలు ఏ దొరికితే అది ఎత్తుకెళ్ళిపోయాం కదా. మన గురించి కూడా అనుకుంటారు కదా, అరే చిన్న లాజిక్, ఆయన గుడ్డు తీసాడని వేస్తే నేను చాక్లెట్ తీసేయాలని నాకు కూడా ఆడియన్స్ అనుకుంటారు కదా అనే బేసిక్ ఇది కూడా రావట్లేదంటే అసలు బిగ్ బాస్ చూసి వెళ్ళారా, చూడకుండా వెళ్ళారా? మాకు బిగ్ బాస్ అంటే ప్రాణం, ప్యాషన్ అని చెప్పి అగ్ని పరీక్షలు అన్ని చెప్పావు కదా అక్క. నీకు బాగా ఉంది హ్యుమానిటీ, నీ హ్యుమానిటీ ఎంత ఉందో నిన్నే అర్థమైంది. అక్కడ కూర్చున్న ఆరెంజ్లు ఆవిడ ఎప్పుడో తెల్లవారుజామున ఎత్తేస్తే నువ్వు వచ్చి నేను స్నానంకి వెళ్ళినప్పుడు ఎత్తేసారు, అదిగో అక్కడ కనబడుతుంది కదా తనుజ, చూసే చెప్పట్లేదు, కళ్ళు ఏం కాకులు దుబ్బాయా అని అంటావు. ఏం మాట్లాడుతున్నావు అక్క? కనీసం నీకంటే పెద్దోళ్ళు అనే రెస్పెక్ట్ కూడా ఉండాలిగా. వాళ్ళు తప్పు చేస్తే ఏదైనా నిలది, అంతేగాని అంత రూడ్గా అంత ర్యాష్ గా ఆ దమ్ము అంటే ఎలాగా వదిలేశారు. బిగ్ బాస్ హౌస్ లో ఏ గొడవ జరిగినా ఇల్లమ్మా అరమ్మా అని నువ్వు కూడా జత కలిచావు, నువ్వు కూడా చాలా రూడ్ గా మాట్లాడుతున్నావు. ఇది నీ జర్నీకి అంత చాలా బ్యాడ్, నీ జర్నీకి అంత శ్రేయస్కరం కాదు. ఇక దమ్ము శ్రీజ నిన్న భరణిని నామినేట్ చేసిన పాయింట్లు ఏవైతే ఉన్నాయో, అతను ప్రపంచ అంతర్జాతీయ నేరస్తుడు అన్నట్టుగా చెప్తుంది. ఒక్క వారానికి ఆయన చేసిన పాపాలతో ఈ శాపాలు ఏంటో తెలుసా? ఆయన బ్రాస్లెట్ పట్టుకుని వచ్చాడట స్టేజ్ మీదకి. అది ఎందుకు తెచ్చావు? అమ్మా నేను తెచ్చాను, అది నాకు ఉండాలి, నా బాడీలో పార్ట్ అమ్మా అని చెప్పుకుంటున్నాడు. చెప్తున్నా ఎందుకు తెచ్చావు? అది అక్కడ తెచ్చావంటే జనాల్ని మ్యానిపులేట్ చేద్దాం, అక్కడ నుంచి సింపతికే మొదలెట్టేసావు అంటే ఒక పని చేయాలి. అయితే నా దృష్టిలో ఏంటంటే ఈ దమ్ము శ్రీజ వీళ్ళంతా అసలు మొత్తం నగలు అన్ని అలంకరించుకుని మంచి మంచి డ్రెస్సులు వేసుకుని వచ్చారు కదా, దేనికి? జనాల్ని అట్రాక్ట్ చేయాలనే కదా.
అతను కూడా ఏదో ఒక చేసుకుని ఒక బ్రాస్లెట్ పట్టుకొని వచ్చాడు. అది అడిగితే జనానికి చెప్పాలి, ఈ స్టోరీ నా మనసులో ఉన్న స్టోరీ జనానికి చెప్పాలి, జనానికి అర్థమయ్యేలాగా రీచ్ చెయ్యాలి అని ఒక కాజ్ తో తీసుకొచ్చాడు. దానికి స్టంట్ అంటావు, ఇంకేదంటావు, ఫేక్ అంటావు, కన్నింగ్ అంటావు, సెల్ఫీస్ అంటావు, తొక్కేసి పైకి వస్తున్నావు అంటావు, నీ వల్ల ఎవరికి ఎదుగుదల లేదంటావు. అది నువ్వు చెప్పకూడదు అక్క, ఆయన టీంలో ఉన్న వాళ్ళు చెప్పాలి. వాళ్ళంతా ఆయన మాకు సెక్యూరిటీ, అతను ఉండడం వల్ల అంతో ఎంతో మేము కొంచెం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం, 4 మంచి మాటలు చెప్తున్నాడు అని అనుకుంటున్నారు వాళ్ళు. నువ్వు శత్రువు అని నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు అక్క? మాట్లాడితే వాళ్ళు మాట్లాడుకున్నవన్నీ గోడ పక్క నుంచి వింటాం. అదిగో మీరు అలా మాట్లాడుకున్నారు, మీరంతా టీమ్ గా లేవని మాట్లాడుకున్నారు అంటారు. మరి మీరు బుద్ధస్తమానం లేచిన దగ్గర నుంచి ఇక్కడ కూడా మా టీము అని హరీష్ అంటాడు, అందరూ అంటున్నారు కదా. మీరు మా టీం అనుకోవచ్చు, మేము కలిసి ఆడొచ్చు అనుకోవచ్చు, వాళ్ళు ఎక్కడో మూలం వాళ్ళ రూమ్ లో అనుకుంటే అది కూడా వినేసి అది పెద్ద తప్పులాగా భూతద్దంలో పెట్టి చూపిస్తారు. లేదంటే అతను గుడి తినడట, ఫేక్ అంట. లేదంటే అతను కెప్టెన్, అతను గెలిస్తే ఆ దీంట్లోకి వచ్చేది, ఓనర్స్ దీంట్లోకి వచ్చేది ఒక అమ్మాయిని పంపిస్తాను అన్నాడట, పంపించలేదట. అసలు నీకు ఏమైనా ఇంకా ఇంత గింజ అంతైనా ఉందా అక్క? నీకు బ్రెయిన్ ఏమైనా గింజ అంతైనా ఉందా? అక్కడ జరిగింది ఏంటి? వీకెండ్ లో హోస్ట్ ముందు జరిగింది అది. హోస్ట్ కి నేను వద్దు సార్, వాళ్ళంతా ఎన్నుకున్నా నాకు వద్దు సార్, అమ్మాయికి ఇస్తానని నేను అన్నాడు అనుకో, నాకన్నా కాటేస్తే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటపడతాడు, అన్నపూర్ణ స్టూడియో బయటపడతాడు. ఆమె తెలీదా? ఆయన నీకు అన్ని తెలుసు, కాలికేస్తే మెడకేస్తావు, మెడకేస్తే కాలికేస్తావు. మళ్ళీ అతను అన్నాడు, నేను అనుకోలేదమ్మా రామురాతుడు కంటే, రామురాతుడు నువ్వెలా అనుకుంటావు? అరే అంతకు ముందే అడిగావు కదక్క, అదే నోటితో అడిగావు కదా, ఇంకెవరికైనా ఇవ్వచ్చు కదా, అమ్మాయికి ఇస్తానన్నావు. అమ్మాయి బదులు అదిగో ఆ అబ్బాయి ఉన్నాడు, అతనికి ఇద్దాం అనుకున్నాను అన్నాడు. అనేసరికి నువ్వేమన్నావు అంటే, అతనికి ఇస్తావా? అతనికి నువ్వేలా ఇస్తావు? నీకేం అధికారం ఉందని అటాక్ చేస్తున్నావు. నోరు ఉంది కదా, పరమేశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఏది పడితే అది వాగి అవతల వ్యక్తిని హింసించాలి, మానసికంగా కుంగతీయాలి, నా పాయింట్లు తోపనిపించుకోవాలని చెప్పి నువ్వు అంతకంతగా పాతాళంలో మునిగిపోతున్నావు అక్క. నువ్వు డబ్బా రేకులు రాని కాదు, నిన్నైతే డ్రైనేజీ రాని అనిపించావు, అంత దారుణంగా మాట్లాడావు. అసలు కొంచెం తగ్గాలక్క. నోరు ఉంది కదా అని అన్ని దగ్గరలో నోటుకు వచ్చినట్టు మాట్లాడకూడదు. ఆయనకి నోరు ఉంది, నీకంటే పెద్ద నోరే, కానీ వాడాడా ఎంత వినయంగా, ఎంత సంస్కారంగా నువ్వు అడిగిన ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చాడా లేదా? అది కదా గేమ్ అంటే, అది కదా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అంటే. అవతలోలు రాళ్ళు వేస్తుంటే ఆ రాళ్ళతో ఇల్లు కట్టుకున్నాడు. ఎస్, ఆయన ఇల్లు కట్టేశాడు, పెద్ద బిల్డింగ్ పునాదులతో సహా దించేశాడు. టాప్ 5 పంపించేశారు అక్క. నిన్న వీడియోతో మీ బ్యాచ్ మొత్తం పైత్యం ప్రదర్శించి అతను పంపించేశారు. ఇక విన్నర్ రేస్ లో ఎవరు ఉంటారా అని చూడాలి. ఇప్పుడు ఉన్నోళ్ళకైతే ఎవరికి అంత సీన్ లేదు. నాకు తెలిసి ఏమైనా వైల్డ్ కార్డ్ కొంచెం వైల్డ్ గా ఉన్న ఎవరైనా వస్తే తప్ప పోటీ ఉంటదని నేను అనుకోవట్లా. మీరు ఈ రోజు చేసిన కలరింగ్ కి, ఈ రోజు నామినేషన్ లో మీరు అతన్ని పెట్టిన మానసిక క్షోభకి ఆడియన్స్ మీ మీద ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటారో నో డౌట్. ఉంటా, బై బై. మీ పాయింట్ పెద్దగా ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కుట్టినట్టు చెప్తా. సతీష్ గారిలా మోమాటాలు ఉండవు మనకి. ఉంటా మరి, బై బై. ఆ సబ్స్క్రైబర్ ఏదో చేసుకోవచ్చు కదా, వీలైతే లైక్ కొట్టచ్చు కదా. ఇలాంటి వీడియోలు చాలా వస్తుంటాయి రోజు. బాయ్.